నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి, కొనుగోలుదారులతో కిక్కిరిసిన వ్యాపార కూడళ్లు, క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన చర్చిలు, ప్రార్థనా మందిరాలు. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళక్కి వర్ధంతి. డాక్టర్ ఉళక్కి సేవలను కొనియాడుతూ నివాళులర్పించిన వైద్యులు. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి అట్టహాసంగా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గుంటూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు. తెనాలిలోని అన్నాబత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో 9వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ పోటీలు ఆదివారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తూ ఉండగా మొదటి రోజు శనివారం క్రీడాకారులు తెనాలి చేరుకుని ఎంట్రీలను నమోదు చేయించుకున్నారు. బాలురు బాలికల విభాగంలో ఆదివారం పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని వారికి సూచించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రసంగాన్ని రాష్ట్రంలో హ్యాండ్బాల్ క్రీడా వ్యాప్తికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా తెనాలిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హ్యాండ్బాల్ అకాడమీ నడుస్తోందని గుర్తు చేశారు. క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలని, విద్యార్థి దశలోనే ఆసక్తి కలిగిన ఏదో ఒక క్రీడలో సాధన చేయటం అలవాటు చేసుకోవాలని సూచించారు. మనిషి పరిపూర్ణ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, డబుల్ హార్స్ సంస్థ మేనేజర్ కృష్ణప్రసాద్, పి సత్యనారాయణ రాజు, డిఎస్డిఓ జి వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో క్రీడాకారులకి ఇది ఒక మంచి నిలయం కావాలని అందరికన్నా తాపత్రయపడిన వ్యక్తులే వీళ్ళందరూ. అలా చేయబట్టే ఈరోజు తెనాల్లో ఈ హ్యాండ్బాల్ ఇంత బాగా ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఒక పక్క వీళ్ళ తపన, ఒక పక్క నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇంకో పక్క డబుల్ ఆర్సాల్లో స్పాన్సర్షిప్, ఈ 3 కలిసే టోర్నమెంట్. అప్పుడే మీకు ఒక డయాస్. ఈ డయాస్ లేకపోతే మీరు ఎక్కడ ప్రాసెసర్. అందుకే ప్రతి స్పోర్ట్స్మెన్ తమ కోచ్ని, తమ క్రీడని, తమ స్పాన్సర్స్ని, ఈ ముగ్గురిని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వీళ్ళ ముగ్గురు ద్వారా మీ టాలెంట్, మీ ఎదుగుదల ఉంటుందని, అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల నుంచి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తూ తప్పకుండా తెనాల్లో ఈ ఈవెంట్ బాగా సక్సెస్ అవ్వద్దని, మీ అందరూ బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇందాకే పీడిగా చెప్పారు కదా, డెఫినెట్గా మంచి హోస్ట్ బాగా చూసుకుంటారు వీళ్ళందరూ మీ అందరినీ. నేను ఉద్యోగంలో చేరిన 25 సంవత్సరాల పైన అయింది. అప్పటి నుంచి నేను తెనాలిలోనే ఉంటున్నాను. అప్పటి నుంచి చూసేవాడిని ఏఎస్ఎన్ విద్యా సంస్థల ద్వారా పవర్ లిఫ్టర్స్ని, వెయిట్ లిఫ్టర్స్ని, చివరికి మేము హ్యాండ్బాల్ పిల్లల్ని అందజేస్తే వాళ్ళని అసలు ఎంతమందిని ప్రమోట్ చేసేవాళ్ళు అంటే, స్పోర్ట్స్ పిల్లలు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళ సంస్థల్లో. ఇప్పటికి కూడా వెస్ట్ గోదావరి నుంచి అల్వేలు మేడంకి తెలిసే ఉంటుంది, చాలామంది హ్యాండ్బాల్ ప్లేయర్స్ ఇప్పుడు మా ఏఎస్ఎన్ విద్యా సంస్థల్లోనే ఉన్నారు. ఇక్కడ దాకా వచ్చారంటే అందరూ విన్నర్సే. గేమ్ని మీ లెవెల్లో ఆడండి. ఎంత ప్రతికుంటేనే స్టేట్ లెవెల్ హ్యాండ్బాల్ దాకా మీరు రావాలని కోరుకుంటేనే, కాబట్టి మీ టాలెంట్ అంతా బయటకు తీసి ఇక్కడ దాకా వచ్చారు. మీరు ప్రతి ఒక్కరు విన్నర్సే. కాబట్టి అందరూ మీ టాలెంట్ని బయటకు తీసి ఆడండి. ఇక్కడ రెఫరీస్ అయినా సరే ఎవరైనా సరే నిస్వార్థంతో వ్యవహరిస్తారు. మీ టాలెంట్ని బయటకు తీయండి. మీ టాలెంట్ ఈ కప్పు గుర్తుపెట్టుకోండి. చక్కగా హ్యాపీగా మీ గేమ్ పార్టిసిపేషన్ చేసి అందరికి కూడా ఆనందం కలిగించాలి. అందరూ సాయశక్తుల మీరు గేమ్ పార్టిసిపేషన్ చేయాలని హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా ఈ టోర్నమెంట్ని చేస్తున్నారు. వారందరికీ కూడా హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి నెలకొంది. ఆదివారం పండుగ కావడంతో పట్టణంలోని పలు క్రీస్తు దేవాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించి క్రిస్మస్ ప్రార్థనలకు సిద్ధం చేశారు. యేసుక్రీస్తు జనానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు తెనాలి పట్టణం ముస్తాబైంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా పట్టణంలో 2 రోజుల ముందు నుండే కోలాహలం నెలకొంది. క్రీస్తు పుట్టిన వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తిగా సిద్ధమయ్యారు. సోమవారం క్రిస్మస్ పండుగ కావడంతో తెనాలి పట్టణంలో పలు వ్యాపార కూడళ్లు రద్దీగా మారాయి. నూతన వస్త్రాల కొనుగోలు కోసం పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పట్టణానికి తరలివచ్చారు. క్రిస్మస్ స్టార్లు, క్రిస్మస్ ట్రీ షాపుల వద్ద కొనుగోలుదారుల కోలాహలం నెలకొంది. పండుగ షాపింగ్లతో మార్కెట్, మెయిన్ రోడ్, గాంధీ చౌక్ ప్రాంతాలు కిటకిటలాడాయి. అట్లాగే వివిధ రకాల క్రిస్మస్ కేక్ల తయారీలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బేకరీ షాపులు పోటీపడ్డాయి. క్రిస్మస్ కేక్లను సిద్ధం చేసి షాపుల ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు శాంటాక్లాస్ల బొమ్మలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వ్యాపార సముదాయాలు, బేకరీల ముందు ఏర్పాటు చేసిన శాంటాక్లాస్ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా క్రిస్మస్ ప్రార్థనలకు పట్టణంలోని ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. పట్టణంలో ప్రసిద్ధి చెందిన టౌన్ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చర్చిని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు ఇబ్బంది లేకుండా టెంట్లు సిద్ధం చేశారు. అట్లాగే ఐతానగర్లోని ఆంధ్ర ఇవాంజలికల్ చర్చ్ వద్ద క్రిస్మస్ పండుగ ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలతో చర్చిని శోభాయమానంగా అలంకరించారు. చెంచుపేటలోని నిత్య సహాయ మాతా పుణ్యక్షేత్రం వద్ద క్రిస్మస్ ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందిర ఆవరణలో ప్రత్యేకంగా ఆధునీకరించి ప్రార్థనలకు సిద్ధం చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. అట్లాగే పట్టణంలోని ఐతానగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, సాల్వేషన్ ఆర్మీ చర్చ్, బెరాకా చర్చ్ తో పాటు చినరావూరులోని లూథరన్ చర్చిలను క్రిస్మస్ ప్రార్థనలకు ముస్తాబు చేశారు. ఆయా ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. తెనాలి వైద్య రంగంలో డాక్టర్ మేజర్ కాకుమాను ఉళక్కి అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్ ఉలక్కి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళక్కి వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ కార్యవర్గంతో పాటు పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉలక్కి సేవలను స్మరించుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పండ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ జె విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ తో పాటు పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉలక్కి సేవలను గుర్తు చేసుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ వ్యవస్థాపకుడిగా డాక్టర్ ఉలక్కి అందించిన సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ ఉలక్కి 90 ఏళ్ల క్రితమే ఇంగ్లాండ్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ వైద్య సేవలు అందించారని అన్నారు. ఆయన జీవితం మొత్తం పేదలకే అంకితం చేశారని కొనియాడారు. ఆయన మరణానంతరం పార్థివ దేహాన్ని జీఎంసీకి ఇవ్వగా ఇప్పటికీ గుంటూరు వైద్యశాలలో ఆయన స్కెలిటన్ ఉందని అన్నారు. నేటి తరం వైద్యులకు డాక్టర్ ఉలక్కి ఆదర్శనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ రావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ ఉళ్ళక్కి గారి వర్ధంతి ఐఎంఏ బిల్డింగ్లో నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఇలా జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ఉళ్ళక్కి గారు తెనాలి ఐఎంఏకి ఫౌండేషన్ చేసిన మహామనిషి. ఆయన 1910లో ఆయన ఎడ్యుకేషను బాల్యం అంతా తెనాలిలోనే జరిగింది. తర్వాత 1910లో ఆమె శ్యామలమ్మ గారిని పెళ్లి చేసుకుని తర్వాత ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో మెడికల్ స్కూల్ చదువుకొని తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో ఆయన డాక్టర్గా పనిచేసి తర్వాత తెనాలిలో వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈరోజు మనం డాక్టర్ ఉలక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని పేద సాధులకు
ఫ్రూట్స్ మరియు పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డాక్టర్ ఉలక్కి గారిని స్మరించుకోవటం, ఆయన వర్ధంతి సందర్భంగా సేవా తత్పరత అంటే ఎక్కువ జనాలకి సర్వీస్ ఓరియంటెడ్గా డాక్టర్స్ ఉండాలని ఆయన మోటివ్ని మరొకసారి మనందరం గుర్తు చేసుకోవటం కోసమే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకున్న బిల్డింగ్ ఉలక్కి గారు ఇచ్చిన స్థలంలోనే కట్టబడింది. ఆయన చేసిన డొనేషన్, ఆయన ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఐఎంఏ తెనాలి కాబట్టి ఆయన ఎప్పుడు మేము స్మరించుకుంటాం. ఆయన చేసిన వాళ్ళకి భావితరాలు ఎప్పుడు రుణపడి ఉంటాయి. అది ఎప్పుడు మనం ముందు మన రూట్స్ మర్చిపోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పునాదులు ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి భావితరాలు కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్స్ అందరికీ ఎక్కువగా ఈ సర్వీస్ ఓరియంటేషన్ అనేది తెలియజేయడానికి కోసమే ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం డాక్టర్ ఉలక్కి గారి వర్ధంతిని స్మరించుకుంటూ 1891లో జననం, 1964లో అంటే 3 శతాబ్దాల పాటు, 3 దశాబ్దాలు కాదు 3 శతాబ్దాల పాటు ఆయన పేరును ఇంకాను చిరస్మరణీయంగా స్మరించుకుంటున్నాం. ఈ ఐఎంఏ హాల్ తెనాలి నందు ఆయన బహుకరించిన, ఆయన సంపాదించుకున్న ఆయన ఆస్తిని ఎల్లోపతి మెడిసిన్ వృద్ధి కోసం, సైన్స్ వృద్ధి కోసం, మానవాళి కోసం, మానవత్వం కోసం ఆయన దానం చేసిన ఈ బిల్డింగ్ ద్వారా తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. స్థానిక బోస్ రోడ్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీ సమేతంగా పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవజనులు బిషప్ ప్రభుదాస్, బాబురావు, ఎటైజర్, ఐజాక్ బి కరుణాకర్, గిద్యోనులు ప్రత్యేక ప్రార్థనలు జరిపి బైబిల్ సందేశాన్ని అందించారు. నియోజకవర్గ ప్రజలకు నాదెండ్ల మనోహర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు ఎలా నిలబడ్డారు అలాగే తాము కూడా అండగా నిలబడతామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణం అలవడాలన్న క్రీస్తు ఆలోచన విధానం నిత్య ఆచరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పని లేదన్నాం కన్నా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందరం కలిసికట్టుగా సమాజం కోసం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ఇక్కడ ప్రత్యేకంగా కొలిపర్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే మీ ప్రాంతాల్లో మీరు కష్టపడిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అక్కడి నుంచి మనం ఏదో విధంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి. మా నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడుతుంది. ఎంతోమంది నాయకులు కూడా వాళ్ళ సమయం వెచ్చించి ఇక్కడ ఉదయం నుంచి నిన్నటి నుంచి మా సతీమణి కూడా పాపం కష్టపడి డెకరేషన్ విషయంలో కానివ్వండి, ఒక చక్కటి సెమీ క్రిస్మస్ వాతావరణం రావాలనే ఒక తపనతోటి ఇంత అద్భుతంగా చేశారు. నేనే నిజంగా కార్తీక్గానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మనస్ఫూర్తిగా నాతో పాటు ఉన్న నా మిత్రులు, సహచరులు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా మన పెద్దలందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలని దయచేసి మీరు మీ గుండెలో నింపుకొని ఆ ఆశీర్వాదాలని మీ కుటుంబ సభ్యులు కూడా మీరు అందిస్తారని మా అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేరీ క్రిస్మస్ టు యూ. హ్యాపీ క్రిస్మస్. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో 15వ వార్షిక అన్నదాన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గత 40 రోజులుగా మాల ధరించిన స్వాములకు సేవా సమితి ద్వారా నిత్యాన్నదానం నిర్వహించగా ఆదివారం జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక సుల్తానాబాద్ కు చెందిన శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. మాల ధరించిన అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు పూజా కార్యక్రమంలో పాల్గొని భజనలు నిర్వహించారు. ఆలపాటి నగర్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. గురుస్వామి జొన్నాదుల శ్రీనివాసరావు నేతృత్వంలో గత 40 రోజులుగా అయ్యప్పలకు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
40 రోజుల నుండి నిర్విరామంగా జరిగిన ఈ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వాములకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల దుర్గాంబ, శివ, మణికంఠ, లక్ష్మీ ప్రసన్న, మణి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అయ్య నీవేనయ్య నా ప్రాణము, నువ్వు పెట్టిన భిక్ష ఈ దేహము. నా ఊహల్లో కనిపించే నీ రూపము, నా కంటి ముందకు పెంచే నీ పాదము. నా ఆత్మలో పరమాత్మ నీ రూపం, నా ప్రాణమయ్యేనయ్య నీ గానం. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్యుత సాంబశివరావు ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా సాంబశివరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక గీతా మందిరం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంఘం అయిన తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ఎన్నిక ఆదివారం నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు అన్నవరపు రమేష్, సుగ్గుల సురేష్లు ఎన్నికల నిర్వహణ అధికారులుగా వ్యవహరించారు. వారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా అచ్యుత సాంబశివరావు పేరును ప్రతిపాదించగా వంకదారు శివ సుధాకర్, చీమకుర్తి వెంకటరమణ బలపరిచారు. అచ్యుత సాంబశివరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్యవైశ్య సంఘ నాయకులు అభినందించారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్, కొల్ల గురునాథ్ గుప్తా, మాలపాటి తిరుమలేశ్వరరావు, మాలపాటి వేణు మాధవరావు, గుండా రామకోటేశ్వరరావు, కొత్త రామారావు, ఎంఎస్ఆర్ గుప్తా, ఇమ్మడి మాధవ్ తదితరులు నూతన అధ్యక్షుడు సాంబశివరావును అభినందించారు. నూతన కమిటీని త్వరలో నియమిస్తామని అధ్యక్షుడు సాంబశివరావు తెలియజేశారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం జరిగినది. అందులో భాగంగా గతంలో తెనాలి పట్టణంలో భాస్కరుని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మేమందరం కూడా అచ్యుత సాంబశివరావు గారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి యొక్క ప్యానల్కి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే నూతన అధ్యక్షుడికి మహాసభ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం జిల్లాలో ప్రప్రథమంగా ఉండేటట్టుగా చాలా యాక్టివ్గా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ, వారు మంచి కమిటీ వేసి రాజకీయాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా పనిచేయాలని చెప్పని అచ్యుత సాంబశివరావు గారిని. అందరికీ నమస్కారం. నన్ను తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తెనాలి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలండి అందరికీ. తర్వాత మన పెద్దలు అందరూ చెప్పినట్టుగా కార్యక్రమాలు అలాగే చేస్తాను, ఇంకా ముందుకు తీసుకెళ్తానని కిందసారిలాగా సభాముఖంగా తెలియజేస్తాను. ఎన్నికల అధికారులకి, రమేష్ గారికి, సురేష్ గారికి ధన్యవాదాలండి. ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు మార్గదర్శకుడని, ఆయన ఈ భూలోకంలో జన్మించి ఎన్నో అద్భుత కార్యాలు చేశారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పేర్కొన్నారు. సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 21వ ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, వైఎస్ఆర్సీపీ నాయకులు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ ను కట్ చేశారు. పండుగ సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఇమానియల్ దాస్ అధ్యక్షత వహించారు. ఈ సభలో హెన్రీ క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పిన విధంగా సుద్దపల్లి నాగరాజు ప్రతి సంవత్సరం
ఇక్కడ సెమీ క్రిస్మస్ ను ఏర్పాటు చేసి పేదలకు, వృద్ధులకు, మహిళలకు బట్టలు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ అని ఆమె తెలియజేశారు. యేసుక్రీస్తు మనకు మంచిని ప్రబోధించారని, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం, అదేవిధంగా పేదవారిని ఆదుకోవటం సంతోషించదగ్గ విషయమన్నారు. వేడుకల్లో భాగంగా కత్తెర సురేష్ కుమార్, హెన్రీ క్రిస్టినా దంపతులను మాల మహానాయకుడు జ్యోతుల బాబీ, బీజేఆర్ నాయకులు మేకల సురేష్ మిత్ర బృందాలు గజమాలను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని రెవరెండ్ గొరికపూడి భాగ్యరాజు పర్యవేక్షించగా పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పినపాటి జాన్ పాల్, చిలక జాన్ వరప్రసాద్, ప్రవర్తన వర్మ, ఏ భానుప్రసాద్, కొప్పుల మోషే, సుద్దపల్లి మురళి, కారుమూరి జకరయ్య, జగన్, జీవన్ రావు, చావలి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ రోజున ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఆ క్రీస్తు హృదయాన్ని నాగరాజు అంటే నా బిడ్డ లాంటి వాడు నాగరాజు ఆ హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మరి సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారంటే అది కేవలము దేవుని మనస్సు అని నేను చెప్తున్నాను. ఎవరినో ఒకరిని తీసుకురావటం, అన్నా వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి ఉద్యోగం చేయాలి, వీళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరలా వాళ్ళు ఎవరో కూడా కాదు, మళ్ళీ వాళ్ళు బలహీనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలని తీసుకొని వచ్చి ఎంతో మందికి సహాయం చేయించి, అంతేకాకుండా హార్వెస్ట్ ఇండియా తరఫున అనేకమైనటువంటి అవసరతలు మా ద్వారా తీరుస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడంటే ఈరోజు సుద్దపల్లి నాగరాజు. అందరూ ఉద్యమాలు ప్రారంభిస్తారు. ఎవ్రీబడి స్టార్ట్స్ సంథింగ్, ఎవ్రీబడి స్టార్ట్స్ ఆర్గనైజేషన్స్, బట్ వెరీ ఫ్యూ will continually stand and continually work and see the destiny and the end. అందరూ ప్రారంభిస్తూ ఉంటారు, అది చేస్తాం, ఇది చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఇబ్బందులు వస్తే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. ఈరోజు లోకం ఎట్టుందంటే అవసరాలకి వాడుకొని వదిలేసేటువంటి జనాంగాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలోని అభివృద్ధి చెందుతూ ఏదైతే మార్గాన్ని సృష్టించాడో యేసు ప్రభు, మరి ఆయన యొక్క జన్మదినం 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు విదేశాల్లో కూడా ఎంతో కన్నుల పండుగగా ప్రభు యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. ప్రభు గురించి మీ అందరికీ చెప్పలేకపోయినా కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ ఆయన ఏదైతే ఆశించాడో ఆశించిన విధంగా మనందరూ కూడా మార్పు రావాలి. సమాజంలో ఆయన ఏదైతే ఆశించాడో ఆశించిన దానికి అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలని చెప్పి ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తన చేసిన 54 మంది శిష్య బృందానికి నగదు, మెమంటో బహుకరణ చేశారు. అన్నమాచార్య కీర్తనల ప్రచార నిమిత్తం ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన తిరుమలలోని నాద నీరాజనం మండపంపై అన్నమయ్య సంకీర్తన చేసిన బొంతల శాంతి, మారా లలిత కుమారి, నంబూరు వినతి, లక్కరాజు కనకదుర్గ, గుబ్బ లక్ష్మీకుమారి, చిన్నారులు దేవి, లలిత, భావన, మౌల్యశ్రీ, తేజ తులసి, యశస్విని, తన్మయి, నరసింహ, రూపశ్రీ తదితరులను ఘనంగా సత్కరించారు. వీరికి నగదు మరియు మెమెంటోలను వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఉప్పల వరదరాజులు చేతుల మీదుగా బహుకరించారు. వీరితో పాటు సంకీర్తన చేసిన 40 మంది బృంద సభ్యులకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
లకరాజు లక్ష్మణరావు, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పర్చూరి సుబ్బారావు, నూకల భాస్కర్, ఆలయ అర్చకులు రంపిచెర్ల చక్రవర్తి చేతుల మీదుగా మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చిన్నారులు సంకీర్తనలు బాగా నేర్చుకుని ప్రతి సంవత్సరం తిరుమల స్వామివారి దగ్గర సంకీర్తన చెయ్యాలని, తెనాలికి మరింత మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలకి అన్నమాచార్య కీర్తన నేర్పించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద సంకీర్తన చేసే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం కేవలం అన్నమాచార్య కీర్తనల ప్రచార నిమిత్తమే నిర్వహిస్తున్నామని తెలియజేశారు. స్వామివారి సన్నిధిలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించే అవకాశం లభించడం పట్ల పలువురు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అందే బాలచంద్రమౌళి, సూరాబత్తుని కేశవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో ప్రతినిత్యం వారు ఎంతోమందికి ఉచితంగా నేర్పిస్తున్నారు. పైగా ఆ నేర్చుకున్నటువంటి వాళ్ళని సంవత్సరానికి ఒకసారి మరి తిరుమల తిరుపతి తీసుకెళ్ళి ఇక్కడ నాదనీరాజనం మండపం మీద వీళ్ళతో ఆ యొక్క కార్యక్రమాన్ని 54 మందితో సంకీర్తన చేసి వచ్చారు. దానిలో బాగా నేర్చుకున్నటువంటి విద్యార్థులు పిల్లలకు ఈ రోజున వారు అక్కడ తిరుమల తిరుపతిలో దేవస్థానంలో కొండ మీద సంకీర్తన చేసినప్పుడు వారికి ఇచ్చిన మెమోంటో, వారి ఫోటోతో సహా ఆ మెమోంటోని వారికి కొన్ని క్యాష్ ప్రైజెస్ అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మరి ఇవాళ ఏ గురువు కూడా మరి డబ్బులు లేకుండా విద్య నేర్పించే గురువులు ఎక్కడ కనిపించడం లేదు. ఇటువంటి రోజుల్లో వారు ఉచితంగా యొక్క సంగీత సాధన నేర్పిస్తాం మన తెనాలికి గర్వకారణం. చాలా అదృష్టంగా భావిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు. అన్నమయ్య జయంతి రోజు జరిగిన పాటల పోటీల్లో నాకు 3rd ప్రైజ్ వచ్చిందండి. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారు తన ఖర్చులు పెట్టుకుని నన్ను తిరుమల తీసుకెళ్ళి అక్కడ నాదనీరాజన మండపం మీద నాతో సంకీర్తన చేయించి తదుపరి స్వామివారి దర్శనం చేయించి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. తర్వాత తీసుకొచ్చారు నాదనీరాజనం మండపం మీద నాకు సింగిల్గా పాడే అవకాశం దక్కిందండి. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు శ్రీ కొండపి శ్రీనివాసరావు గారికి, శ్రీ కొండపి వసుంధర గారికి నా నమస్కారాలండి. ఓం నమో వెంకటేశాయ. మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య బృందం. ఇక్కడ కొండపి శ్రీనివాసరావు గారు, కొండపి వసుంధర గారు మా గురువులు. మా అందరికీ ఇంత చక్కగా నేర్పించి ఎటువంటి రూపాయి ఆశించకుండా, ఈ రోజుల్లో ఏది ఫ్రీగా రావట్లేదు, కానీ సంగీతం మాకు నేర్పిస్తూ ఇలా చాలామందికి నేర్పించాలి అన్న ఆశయంతో వాళ్ళు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. మన తెనాల్లోనే నేర్పిస్తున్నారు. మీరందరూ వచ్చి ఇక్కడ నేర్చుకొని ఇంకా మా సార్తో ఎన్నో గిఫ్ట్లు తీసుకోవాలని మేమందరం అనుకుంటున్నాము. ఇక్కడ 50 మందే, ఈసారి 150 మంది, 200 నెక్స్ట్ టైంకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ తిరుపతిలో మమ్మల్ని దర్శనం కనీసం 2-3 గంటలు అనుకుంటాను మనిషి వెళ్తే, కానీ 1 అవర్లో దర్శనం అనేది ఇంపాసిబుల్. కానీ మేమందరం ఆ పుణ్యం చేసుకున్నాము. నాకైతే చాలా ఆనందంగా ఉంది. తెనాల్లో చాలామంది రావాలి, ఇలా చాలామంది పిల్లలు నేర్చుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా ముందు సపోర్ట్ చేయాలి. మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు, మా ఇంట్లో వాళ్ళందరూ. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తరఫున తిరుమలలో సంకీర్తన చేయించడం జరిగింది. తెనాలి నుంచి ఒక 54 మంది ఇక్కడి నుంచి వెళ్ళాము. అందరం ట్రైన్లో వెళ్ళాము. అయితే వెళ్ళిన దగ్గర నుంచి అందరూ చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని అందరూ ఒకటే, ఎక్కడ ఎవరు కనిపించలేదన్న అవకాశం లేకుండా మరి ఈ మన కొండపి శ్రీనివాసరావు గారు చేసిన ఈ ఏర్పాటు చాలా బాగుంది. తర్వాత ఎవరు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఒకే ఆలోచనతో దేవుడి మీద భక్తితో సంకీర్తన చేయడం జరిగింది. ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ఐతానగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చ్ వద్ద శనివారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ రక్షణ సైన్యం ఐతానగర్ సెంట్రల్ చర్చ్ యవ్వనస్తులు చిన్నారుల వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దైవజనులు ఏసుపాదం, వి ప్రశాంత్ కుమారి, సంఘ కాపరి పి నాగరాజు, రత్నసుందరి,
సంఘ పెద్దలు బి జక్రయ్య, జి రవికుమార్, ఆర్ ఆశీర్వాదం, పి కనకరత్నం, కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. క్రీస్తు పుట్టుక నాటిక ప్రదర్శించారు. దేవుని ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో పి వెన్నీ, పి బన్నీ, హరిత, నిఖిల్, సుమంత్, ప్రవీణ్, సందీప్, వర్షి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కేక్ కటింగు మరియు పిల్లల ప్రోగ్రాములు ఇవన్నీ నిర్వర్తించారు. బాగా ఘనంగా జరుపుకున్నారు. నాజర్పేట్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక నాజర్పేట్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ముక్కోటి సందర్భంగా ఉదయం నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో సాయంత్రం దేవస్థానం వద్ద నుండి తొలిసారిగా స్వామివారి రథోత్సవం నిర్వహించగా కన్నుల పండుగగా జరిగింది. 116 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ఈ ఏడాది తొలిసారిగా ముక్కోటి ఏకాదశి రోజు రథోత్సవం ఏర్పాటు చేసినట్లు కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు భార్గవ్, సూపర్వైజర్ విజయలక్ష్మి, శివశంకర్రావు, వెంకటేశ్వరరావు, గిరి, సాయి, ఆనంద్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయంలో 116 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాయంకాలం 5:30 నుంచి స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని నూతన కార్యక్రమాన్ని ఈ దేవాలయం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించింది. ఈ రథోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం స్వామివారి జరిపించుకోవడానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి మీరు స్వామివారి ఈ రథోత్సవంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని ఈ లోక కళ్యాణం కోసం ఈ రథోత్సవాన్ని ఏర్పాటు చేశాము. స్వామివారి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో అనేక ముఖ్యమైన పుణ్య కార్యక్రమాలు ప్రతి నెల ఒక కార్యక్రమంగా జరుగుతుంది. అందులో ముఖ్యమైన భాగము ఈ ముక్కోటి ఏకాదశి. ఈ రథోత్సవం అనేది ఈ నరసింహస్వామికి మరి జనాల్లో జరగటం ఇదే మొట్టమొదటిసారి 116 సంవత్సరాల మన చరిత్ర గల గుడిలో ఈ నరసింహస్వామి వారి యొక్క రథోత్సవం ఈరోజే మొదటిసారిగా బిగిన్ చేశాం. ఇది ఆనవాయితీగా స్వామివారి ప్రతి సంవత్సరం జరిపించుకుంటారని ఆశిస్తున్నాం. కథ, మాటలు, పాటల రచయితగా తెలుగు సినీ వినీలాకాశంలో మోదుకూరి జాన్సన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. మోదుకూరి జాన్సన్ 35వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సుప్రసిద్ధ సినీ నాటక రచయిత మోదుకూరి జాన్సన్ 35వ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటూరు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు మోదుకూరి జాన్సన్ అభిమానులు పాల్గొని ప్రసంగించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ నాటక రంగంలో జాన్సన్ అందించిన సేవలను కొనియాడారు. ఆనాటి సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా జాన్సన్ రచనలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సారథ్యంలో విశిష్ట వ్యక్తుల విగ్రహాలతో నిర్మితమవుతున్న తెనాలి బండ్పై జాన్సన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు కృష్ణ చెప్పారు. ఎమ్మెల్యే శివకుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కనపర్తి బెన్హర్ బాబు, గుర్రం జాష్వా, విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్, అయినాల మల్లేశ్వరరావు, సుంకర విశ్వేశ్వరరావు, కేవీఎస్వి ప్రసాద్, కొమ్ము అబ్రహాం లింకన్, చిలక సుధాకర్ బాబు, వైఎంసీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డి అమర్నాథ్,
కె ఆంజనేయులు, పి శివకృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మోత్కూరు జాన్సన్ గారి 35వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మోత్కూరు జాన్సన్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాం. మోత్కూరు జాన్సన్ గారు తెనాలి ప్రాంతం కొలకలూరులో జన్మించారు. ఆ రోజుల్లో తెలుగు సినీ రంగంలో మాటల రచయితగా, పాటల రచయితగా, కథా రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన సంభాషణలను రచించి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి మోత్కూరు జాన్సన్ గారు. తెనాలి కళలకు నిలయం, కళలకు కాణాచి అని ఎప్పుడైతే నామకరణం చేయబడిందో ఇలాంటి వాళ్ళ వల్లనే తెనాలికి ఆ పేరు వచ్చిందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాం. అభ్యుదయ రచనలతో ఒక ప్రత్యేకమైన శైలిలో ఆయన ఒక రచయితగా కీర్తింపబడ్డాడు. ఆయన ఏది రాసినా, మాటలు రాసినా సాంఘిక సంస్కరణ, సమాజం మారాలనే ఉద్దేశంతో నిచ్చెన మెట్లు ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద చాలా గొప్పగా రాసిన కవి, మనం విస్మరించిన ఒక గొప్ప వ్యక్తి మోత్కూరు జాన్సన్ గారు. మరి ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఈ తెనాలికి ఇంత పేరు రావడానికి ఇటువంటి కళాకారులు అనేక మంది వాళ్ళ కృషి, చాలా గొప్ప కృషి చేశారు. వాళ్ళందరినీ స్మరించుకోవడం మన బాధ్యత. ఐతానగర్లోని రక్షణ సైన్యం క్యాథరిన్ బూత్ బాలికల వసతి గృహంలో క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా సాంఘిక సేవలో భాగంగా పిల్లలకు నిత్యావసర సరుకులు, వస్తు సామాగ్రిని అందజేశారు. స్థానిక ఐతానగర్లోని రక్షణ సైన్యం క్యాథరిన్ బూత్ బాలికల వసతి గృహంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సంఘ రాష్ట్రీయ నాయకులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా టెరిటోరియల్ కమాండర్ యాకోబ్ మాషి, సుమిత్ర మాషి తదితరులు వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సౌకర్యార్థం నిత్యావసర సరుకులు, వస్తు సామాగ్రి, విద్యార్థులకు రగ్గులు, నూతన వస్త్రాలు అందజేశారు. క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించి విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో మేజర్ వి యేసుపాదం, మేజర్ వి ప్రశాంత్ కుమార్, హాస్టల్ ఇన్ఛార్జ్ ఆర్ రాజకుమారి, మేజర్ మోహన్ రావు, మేజర్ పి నాగరాజు, రత్నసుందరి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సంఘ పెద్దలు బి జక్రయ్య, జి రవికుమార్, ఆర్ ఆశీర్వాదం, పి కనకరత్నం, కె నరసింహారావు, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చిన్నపిల్లల పరిచర్య స్థలంలో జరుగుతుంది. అనేక మంది ఈ సింగిల్ పేరెంట్ పిల్లలు కానీ, అదేవిధంగా అసలు పేరెంట్స్ లేని ఆర్ఫన్స్ కానీ ఈ స్థలంలో వసతి గృహంలో ఉంటున్నారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలు, అదేవిధంగా చదువు విద్యాభ్యాసాలు కూడా ఈ రక్షణ సైన్యం అనే సేవా సంస్థ లేక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వీటిని చూస్తుంది. ఆ క్రమంలో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ గుర్తుగా పిల్లలందరికీ ఈ దుప్పట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ వాళ్ళకి మంచి నూతన వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే ఈ చైర్స్, ప్యాడ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధమైన మంచి కార్యక్రమాలతో రక్షణ సైన్యం ముందుకు కొనసాగుతుంది. ఈ స్థలంలోనే కాదు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా రకరకాల ప్రాంతాల్లో ఈ విధమైన చిన్న బిడ్డల యొక్క విద్యాభ్యాసాలను ఇచ్చిన నిమిత్తములు ఈ విధమైన మంచి కార్యక్రమాలు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 13వ రోజుకు చేరింది. నిరసనలో భాగంగా అంగన్వాడీలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ సమీపంలో మహాగణపతి విగ్రహం వద్ద ఆదివారం 13వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2 రోజులుగా అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 2వ రోజు రిలే నిరాహార దీక్షలో అంగన్వాడీలు పి పావని, బి ధనలక్ష్మి, బి శాంతకుమారి, హసీనా బేగం, ఎన్ సుజాత, జి లావణ్య, కళాధరి, జె రంగపుష్ప, వై రాధాకుమారి, ఎన్ పుష్ప, కె నాగలక్ష్మి, ఏవిఎన్ కుమారి పాల్గొన్నారు. దీక్షలను ఉద్దేశించి సిఐటియు తెనాలి కమిటీ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలీ ప్రసంగించారు. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని, వెంటనే స్పందించి సమ్మెను ఉపసంహరింపచేయాలని కోరారు. సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ గత 13 రోజులుగా ఐసిడిఎస్ లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత శాఖ మంత్రి, అధికారులు స్పందించాలని కోరారు. రిలే నిరాహార దీక్షలకు పోస్టల్ నాయకులు సత్యనారాయణ, పి జగదేశ్వరరావు తదితరులు మద్దతు తెలిపారు. ఐసిడిఎస్ సంస్థ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, చిన్నపిల్లలకి
అందాల్సినటువంటి ఆహారం, అలాగే వాళ్ళ పోషణ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు, ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా స్టాండ్ స్టిల్ ఆగిపోయినాయి. దీనివల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మేము సమ్మె చేస్తున్నాం. 13 రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాము. నిన్నటి నుంచి రిలే దీక్షలు చేస్తున్నాము. ఒక్కసారి మా గురించి కూడా ఆలోచించండి. మా మెయిన్ డిమాండ్స్ వల్ల కనీస వేతనం పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని కూడా అడుగుతున్నాము. ఎప్పుడో చనిపోయిన తర్వాత ₹1,00,000 ఇవ్వటం కాదు, మేము బ్రతికుండగా మా ఆకలిని తీర్చమని సీఎం సార్ని వేడుకుంటున్నామండి. తెల్లారితే క్రిస్మస్ పండుగ. సీఎం సార్ కడప జిల్లాలో క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి బయలుదేరుతున్నారు. అన్నా మేము కూడా ఆనందంగా క్రిస్మస్ చేసుకునేలాగా చేయమని వేడుకుంటున్నామన్నా. మా బాధ్యతలు సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు. అట్లాగే సచివాలయ సిబ్బంది అక్కడ వర్క్ చేయలేకపోతున్నారు, ఇక్కడ అంగన్వాడీల సెంటర్లో వర్క్ చేయలేకపోతున్నారు. రెండు అస్తవ్యస్తంగా తయారైనాయి అన్న. చిన్నపిల్లల్ని మాకంటే బాగా చూసుకోలేరు అని మేము అనుకుంటున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేమే బాగా చూసుకోగలుగుతున్నాము అని చెప్పేసి అంటున్నారన్న. ఒక్కసారి ఆలోచించండి అన్న. మీరు మీ గెలుపులో మేము కూడా ఉన్నాము, మీ వెంట మేము కూడా ఉన్నాము. అప్పుడు పాదయాత్రలు చేసేటప్పుడు కానీ, ఎలక్షన్ టైంలో కానీ, ఓట్లు వేసింది కూడా దాంట్లో కూడా మేమే ఉన్నామన్నా. ఒక్కసారి ఆలోచించి మా యందు దయ ఉంచి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా. మా కడుపు కాలే రోడ్డు ఎక్కామన్నా, మా కొల్లు బలిసి రోడ్డు ఎక్కలేదన్నా. కటిక పేదరికంతో జీవనం సాగిస్తున్న మహిళలకు పెన్షన్, రేషన్ ఇవ్వటానికి అధికారులకు సమయం సరిపోవటం లేదు. 5 ఏళ్ల క్రితం భర్త చనిపోయిన నిరుపేద మహిళకు అధికారులు పెన్షన్ ఇవ్వని దుస్థితి ఏర్పడిందని, పెన్షన్, రేషన్ ఇప్పించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని దుగ్గిరాల మండలం ఈమనలో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎళ్ల రమణమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళకు పెన్షన్, రేషన్ ఇవ్వటానికి అధికారులకు మనసు రావటం లేదని ప్రభుత్వం వారు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అర్హత కలిగిన నిరుపేద మహిళలకు పెన్షన్, రేషన్ అందించాలని రమణమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు. మా వారు చనిపోయి 5 ఏళ్ళు అవుతుందండి. 20 సంవత్సరాల నుంచి ఉన్నానండి. నాకు బియ్యము లేవు, పెన్షన్ లేదండి. నా పిల్లలందరూ ఇక్కడే ఇచ్చుకున్నానండి. నా పిల్లల మనవరాలు అంతా ఇక్కడే ఉన్నారు. అయ్యా అందుకంత ఆలకించండి. బియ్యం వచ్చేటట్టు చూడండి, పింఛను బియ్యం వచ్చేటట్టుగా ఇళ్ళ పాచి పని చేసుకుని బతుకుతున్నాను. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సమస్యలను యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తెలుసుకున్నారని, రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పరిపక్వత చెందిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం మంగళగిరి నియోజకవర్గం ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. దుగ్గిరాల మండల టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దుగ్గిరాలలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ వై నాట్ 175 తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో పులివెందులలో కూడా వైసీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. ఎన్నో అవమానాలను, బాధలను నారా చంద్రబాబు నాయుడు దిగమింగుకొని రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాస్టర్ ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పెళ్లి మాణిక్యాలరావు, తమిశెట్టి జానకిదేవి, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండలంలోని ఎస్ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మొత్తం చేసినటువంటి యువగళం పాదయాత్ర ద్వారా అనేక మంది అన్ని వర్గాల హృదయాలు స్పృశించాడు. అన్ని సమస్యలు తెలుసుకున్నాడు. పరిపక్వత చెందినటువంటి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఈ రోజు మన ముందు లోకేష్ గారు ఉన్నాడు. ఇవాళ మరో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచిగా నాయకత్వాన్ని అందించిన సమర్థత ఇవాళ స్పష్టంగా ఆయనలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడు మంగళగిరికి ప్రాతినిధ్యం వహించడం అనేది ఇలా మంగళగిరి నియోజకవర్గం ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తి యొక్క తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇలా వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యే దానిలో మీ అందరి పాత్ర ప్రధానంగా
మరి ఈ మంగళగిరి నియోజకవర్గే కాదు ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఇలా ఎడిపోబోతా ఉందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో క్రిస్మస్ సందడి, కొనుగోలుదారులతో కిక్కిరిసిన వ్యాపార కూడళ్లు, క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన చర్చిలు, ప్రార్థనా మందిరాలు. ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళక్కి వర్ధంతి, డాక్టర్ ఉళక్కి సేవలను కొనియాడుతూ నివాళులర్పించిన వైద్యులు. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి అట్టహాసంగా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.